अनुभव 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 परिमళం जीवन सौरभम अनुभव परिमళం जीवन सौरभम अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. ప్రసిద్ధ కథకులు సత్యం శంకరమంచి వారి కలం నుంచి జాలువారినవి అమరావతి కథలు. అమరావతి, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలలోని ప్రజల జీవితాన్ని, సంస్కృతిని చిన్న చిన్న సంఘటనలుగా ఆకట్టుకునేలా రచించారు సత్యం శంకరమంచి గారు. ఈరోజు మనం ఆ అమరావతి కథల్లో ఒకటి విందాం. ఈరోజు వినబోయే కథ బంగారు దొంగ. రచన సత్యం శంకరమంచి. వినిపిస్తున్నది వేమూరి సాధన. సత్యం శంకరమంచి వారి అమరావతి కథలు ధారావాహిక. ఈవేల్టి కథ బంగారు దొంగ. మిట్ట మధ్యాహ్నం వేళ. నడినెత్తిన సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్న వేళ. సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ. దేవాలయం గోపురాల్లోని రామచిలుకలు, పావురాళ్ళు గూళ్ళల్లోంచి తలలు బయట పెట్టలేని వేళ. అలనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు, శిఖరాలకు రాగిరేకు చుట్టింపించి ఆ రేకుమీద బంగారు పూత పూయించగా ఆ బంగారం ఎవ్వరూ చూడని సమయాన ధగధగా మెరుస్తున్న వేళ. పెద్దగుడి ఆవరణంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ. పంచాయతీ బోర్డులో పనిచేసే జానకిరామయ్య మొలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్క చేయకుండా చెంబట్టుకుని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తన చెప్పుల కిరు తప్ప మరేవీ వినిపించిన సమయాన ఎక్కడినుంచో బర్రు బర్రుమని శబ్దం. జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. మళ్లీ వినిపించింది బర్రు బర్రుమని శబ్దం. తల పైకెత్తి చూశాడు. చేతనున్న చెంబు ఠంగున కింద పడిపోయింది. ఓ నల్లటి జీబు తలవాడు ధ్వజస్తంభానికి ఊదిన బంగారం మీద మెరుగు కాగితంతో రుద్దుతున్నాడు బర్రు బర్రుమని. గుండె లవిసిపోయాయి జానకిరామయ్యకి. రేయ్ అని కేకవేయబోతే గొంతు ఆర్చుకుపోయి మాట రాలేదు. కిందపడ్డ చెంబు సంగతి మర్చిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలోకొచ్చి పడ్డాడు. గుళ్ళో గొంతంగా ధ్వజస్తంభానికి మెరుగ్గాగితం రుద్దుతున్నాడు ఒగర్చుకుంటూ చెప్పాడు. జనమంతా ఇళ్లలోంచొచ్చారు. పూజార్లు, పాలేళ్లు, చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు, బడతలు చేతపట్టారు. పల్లపీదికి కబురెళ్ళింది. ఏటి ఒడ్డున బట్టలుతుకుతున్న చాకలోళ్లకి కబురెళ్ళింది. రేవులో పడవలు, లాంచీలు ఆగిపోగా ఆ జనమంతా పరుగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ, గుళ్ళో దొంగ నిమిషాల్లో ఊళ్ళోకి చిచ్చులా పాకిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతపట్టి గుడిని ముట్టడించారు. గొప్ప ఆవేశం, గొప్ప సరదా. నడియండలో కాళ్ళు చుర్రుమంటున్నా లెక్క చేయకుండా పరుగులు. ఓహోయ్, ఒరేయ్ అని వీరావేశంతో రణకేకలు. పిల్లలు పళ్ళాలు, కంచాలు మోగిస్తున్నారు. పెద్దగుడి ఆవరణంతా అరుపులతో, కేకలతో నిండిపోయింది. ఈ అలజడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపులు తీశారు. దొంగ పారిపోకుండా రెండో ప్రాకారంలోని చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లు జట్లుగా విడిపోయారు. 2 ముఖద్వారాల దగ్గర 2 జట్లు, కృష్ణవైపు ప్రహరీ గోడ దూకి పారిపోకుండా అక్కడొక జట్టు,
పున్నాగ చెట్ల దగ్గర ఇంకో జట్టు, మారేడు చెట్లపైన మరో జట్టు, గన్నేరు చెట్ల గుబుర్ల దగ్గర వేరే జట్టు. ఇక పెద్ద జట్టు ప్రహరీలోని చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడి ముందు ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రేయ్ రారా బయటికి అని కేకలు. గుడిలోపలికెళ్ళి చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో కూడా లేడు, చండేశ్వరుడి గుళ్ళో లేడు అని అరిస్తే ఎప్పటికప్పుడు వార్తలందించటాలు. రెండో ప్రాకారమంతా గాలించారు. దొంగ దొరకలేదు. పదండి పై ప్రాకారానికి. హోయ్ హోయ్ అని అరుపులు కేకలుతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు. ప్రతి చిన్న గుడి గాలించారు, ప్రతి రాయి వెనక వెతికారు, ప్రతి మూల చూశారు, ప్రతి గుబురు కదిలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటున దాక్కున్న దొంగని పట్టారు. పట్టడంతోటే నల్లగా చింతమొద్దులా ఉన్న దొంగని జుట్టు పట్టుకుని బయటికి లాగారు. చెళ్ళమని చెంపలు పగలగొట్టారు. ఫెడీమని తన్నారు. నరాలు విరగదీశారు. వెన్ను పగిలెట్టు కుమ్మారు. మెట్ల మించి జరజరా ఈడ్చుకొచ్చి జమ్మి చెట్టుకి మోకుతో కట్టేశారు. ఊరంతా కదిలొచ్చింది దొంగని చూడ్డానికి. ఆడవాళ్లు పిల్లల్ని చంకనేసుకుని పరిగెత్తుకొచ్చారు. ఎలుగుబంటిలా ఉన్నాడు దొంగ. పందికొక్కలా ఉన్నాడు. ఒక్క పలుకు లేదు, ఒక్క మాట లేదు. ఒళ్లంతా గీరుకుపోయి నెత్తురొడుతుంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు దొంగ. వచ్చిన ప్రతివాడు దొంగని కొడుతున్నాడు. చిన్నపిల్లలు సైతం సరదాకెళ్ళి తన్నొస్తున్నారు. తిట్టని ఆడది లేదు, ఉమ్మెయ్యని మనిషి లేడు. ఊరి పెద్దలొచ్చారు. భూషయ్య, రామయ్య, అవధాన్లు మొదలైనవారు. గుళ్ళో దొంగతనం చేస్తావట్రా? మోకుతో చెళ్ళమని కొడుతూ తిట్టాడు భూషయ్య. దొంగ ఒంటిమీద కరుళ్ళు తేలాయి. దేవుడి సొమ్ము తింటే కుక్కవై పుడతావురా అంటూ అవధాన్లగారు మొహం మీదే గుద్దాడు. దొంగ భళ్ళున నెత్తురు కక్కాడు. చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగ మెడికల మీద కొట్టాడు. దేవుడికి ప్రతివాడు తన చేత్తో ఓ మారేడుదళం వేసినట్టు అక్కడికొచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరమంతా కరుళ్ళు తేలి అక్కడక్కడా నెత్తురు కారుతోంది. గాజుబుడ్లలాంటి వాడి కళ్ళు మూసుకుపోతున్నాయి. పోలీసోళ్ళకేసేద్దామా వీణ్ణి అన్నారెవరో. రాత్రల్లా కట్టిపడేసి కీళ్లరకి తీసి పంపిస్తే సరి, మా పాలేళ్లను కాపలా పెడతాలే అన్నాడు ఊరి పెద్ద భూషయ్య. వాడు దొంగ, వాణ్ణి కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు చేయాల్సిందే, కాకులకి గద్దలకి వేయాల్సిందే. దేవుడి సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మెత్తుతాడు, పందిగా పుడతాడు వేధవ తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటాక భూషయ్య స్వయంగా దొంగకి కట్లు విప్పి, వెధవా తెలివితేటలక్కర్లా అంటూ 5-10 రూపాయల నోట్లు చేతిలో పెట్టి, శివరాత్రి వెళ్ళిన తర్వాత కనపడు అన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మెరుగు కాగితాల్ని వెనకటి వాటితో కలిపి భూషయ్య భోషాణంలో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కునికినపాడు రేవువైపు తూలుకుంటూ వెళ్ళిపోయాడు. బంగారు దొంగ సత్యం శంకర మంచివారి అమరావతి కథ విన్నారు. చదివినవారు శ్రీమతి వేమూరి సాధన. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.